అదే అసెంబ్లీ లోపలికి అనుమతి కావచ్చు, ప్రమాణ స్వీకారం చేయడానికి ఇది కావచ్చు, ఇవన్నీ ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ కానీ అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సెక్యూరిటీ తీసేసాడు. అవును, మరి ఏంది? మరి నారా లోకేష్ అయిపోయి చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ యోగాలం పాదయాత్ర చేస్తే ఎంతమంది ఇచ్చారు? అదే అంటున్నా నేను. మరి ఏం న్యాయం ఇక్కడ? ఏంటి సార్, నేను నిజాలని ఖర్చుగా మాట్లాడేటువంటి వ్యక్తిని పవన్ గారు. నేను అదే చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అన్న తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు డ్యూటీ చేసి 16 నెలల పాటు జైల్లో ఉంటే వాళ్ళ అమ్మకు, ఎవరికి, మా విజయమ్మకు, మా పెదమ్మ, మా దగ్గర బంధువులే, మా విజయమ్మకు, మా భారతీయ వదినకు, మా శర్మిలక్కకు అందరికీ సెక్యూరిటీ ఇచ్చి తిరగని రోడ్ల బడిగా అని చెప్పినాడు. అంటే పాదయాత్ర, ఓదార్పు యాత్ర అంటే రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడని రాష్ట్రంలో అందరూ చచ్చిపోయారంట. ఈలూరు చావాల. జగన్మోహన్ రెడ్డి చచ్చుంటే తండ్రి మీద బాధతో చచ్చిపోయాడు అందరూ. శర్మిల చచ్చిపోయినా కూడా ఓకే మంచిది, బాగా చచ్చిపోయింది వాళ్ళ కూతురు అంటారు. విజయమ్మ చావాల. నాకు రాష్ట్రంలో ఎందుకులే వాళ్ళ గురించి అంటే మనం అనుకోవద్దు కదా సార్. అందరూ బాగుండాలి సార్. పవన్ గారు, నేను ఏమంటానంటే, నేను ఎప్పుడూ కూడా సార్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, బాగా ఉండాలనేదే ఒక లక్ష్యం. నాకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాకేమి ఫ్లైట్ టికెట్ వేసి ఇలాంటి ఇంకోటేసి ఛార్జీలు లెక్కలేదు. అంటే జింబాబ్వేకి పంపడానికి జింబాబ్వే మీరే వెళ్ళారు. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయాలి కదా. ఇప్పుడు మా ఆంధ్ర రాష్ట్రంలో ఆర్డర్ లేపో, బయట దేశాల్లో అయినా సరే మైనింగ్లు కావచ్చు, బ్రెజిల్లో మనం మళ్ళీ డ్రగ్స్ తీసుకువచ్చేదానికి అక్కడ ప్రధాని మనకు విజయసాయిరెడ్డికి బాగా సన్నిహితంగా ఉంటాడు. ఆ బ్రెజిల్ ప్రధాని ఎన్నికైనప్పుడు మళ్ళీ మా విజయసాయిరెడ్డి గారు ట్వీట్ పెట్టడం అయితేనేమి, అట్లా రకరకాలు ఉంటాయండి. బ్రెజిల్ కంటైనరే వచ్చినాయి కదా. 25,000 కిలోలు డ్రగ్స్ తెప్పించినటువంటి ఘనత మా వైసీపీ పార్టీ. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళే టైంలో ఆ ప్రదేశంలోనే కొంచెం దిగినట్టు ఐలాండ్లో తీసుకున్నాడు. రైట్, ఏం చెప్తారు ఆర్పి గారు? ఏంటి అసలు ఏం జరుగుతోంది ఇప్పుడు? చూస్తున్నాం ఒక్కొక్కటిగా గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలు, మాఫియాలు ఇవన్నీ బయటకు వచ్చాయి ఇంతకాలం. ప్రస్తుతం ఇప్పుడు ఏంటిది? దువ్వాడ శ్రీనివాస్ అంటే గతంలో ఆయన మాట్లాడింది ఒక్కసారి చూసి దాన్ని కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు?